అది ఒక్క ఆధారం కూడా ఇప్పుడు లేట్ అయ్యి కొద్ది పోస్ట్ మార్టం నిర్వహించకపోతే దాని పరిస్థితి దాన్ని సరిగ్గా సంరక్షించబోయి కనీసం ఫ్రీజర్ బాక్స్ లో పెట్టాలి అంటే మనకు ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి ఎవిడెన్స్ కావడంతోనే అంటే కుక్కకి ఈ విధంగా ఫ్రీజర్ బాక్స్ ఏంటని అందరూ అనుకుంటారు. కానీ ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఆ కుక్క చనిపోయిన నేపథ్యంలో కుక్క ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయిందని కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో మరి ఆ కుక్కని సంరక్షించి ఆ కుక్క పోస్ట్ మార్టం నిర్వహించే వరకు కూడా పూర్తిగా దాన్ని ఏదో ఒక ఫ్రీజర్ బాక్స్ లో పెట్టాలి, అలా పూర్తిగా సంరక్షించాలి. మరి రాత్రి ఇంటి బయటే అక్కడే ఉంచేశారు. కుటుంబ సభ్యులే దానికి ఒక సంచి వేసి సంచి పైన ఆ కుక్కను పెట్టి దానిపై ఒక బొంత అయితే కప్పారు. కానీ దానికి ఇంకా మిగిలిన పోలీసుల నుంచి కానీ అలాగే దానికి ఎటువంటి సంరక్షణ కూడా పెట్టని పరిస్థితి ఉంది. మా అందరూ కూడా తల్లి కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుంది. పాపని అపహరించిన వారే ఈ కుక్కను మరి ఏమైనా చంపేసి ఉంటారా, లేదంటే కుక్కకి ఏదో చేసి ఉంటారు. అలాగే కుక్క ఈ విధంగా పాప చనిపోయిన రోజునే మరొకసారి చనిపోవడం ఏంటనే ఆ విషయాన్ని కూడా ఆ తల్లి కూడా చెప్పుకొస్తుంది. అంతేకాకుండా కుక్కని మరి ఆ పోలీసులు పట్టుకున్న తర్వాత దాన్ని సరిగా GPS అమర్చే క్రమంలో కూడా కొన్ని నిబంధనలను కూడా పాటించినప్పటికీ అలాగే దానికి పూర్తిగా ఆ GPS అమర్చిన ఉండొచ్చే అనుమానాలు కూడా కొందరిలో తలెత్తుతున్నాయి. అలాగే ఆ విధంగా ఉంటే కుక్కని ఆ కుక్కను కూడా సంరక్షించాలి. కుక్కను అలా వదిలేస్తే ఎవరైనా పాపను అపహరించిన వాళ్ళు కుక్క ఏదైనా ఆ జాడ చెప్తుందని, కుక్క తమ యొక్క ఆచూకీ చెప్పేస్తున్నామని భయంతో కుక్కని ఏదైనా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ విధంగా కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ నా కుక్క మరి ఇప్పుడు చనిపోతే అది ఎలా చనిపోయింది, రాత్రి అంతా కూడా నిన్నంతా కూడా ఆ యొక్క ప్రాంతాల్లో తిరిగింది, GPS అమర్చినప్పుడు 8 కిలోమీటర్లు తిరిగింది, అయినా సరే మరి ఎలా చనిపోయింది అనేది ప్రశ్నార్థంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి దీనిపై ప్రధానంగా పూర్తి వివరాలు అయితే ఆరాలు చేసిన నేపథ్యంలో పాప ఆచూకీ కోసం అయితే ఆశలు మరొకసారి చిగురించాయి. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి అలాగే పాప కోసం పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరించాయి. SDRF బృందాలు మాత్రమే పనిచేసిన నేపథ్యంలో NDRF బృందాల యొక్క సేవలు కూడా ఉపయోగించుకుని పాప కోసం మరొకసారి కొండని జల్లెడ పట్టాలని కూడా ఆదేశించినట్టుగా తెలుసుకొస్తుంది. ఇప్పుడైతే రంగంలోకి అయితే NDRF బృందాలు అయితే దిగబోతున్నాయి.